ప్రజలకు మంచి చేయడం అంటే చంద్రబాబుకు అలర్జీ అని, అందుకే ఆయన పదే పదే ఈసీ దగ్గరకు వెళ్లి పేదలకు అందే సంక్షేమ పథకాలను ఆపే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు పాయకరావుపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు. చంద్రబాబు నిజంగా విశాఖకు మంచి చేసేవాడైతే ప్రధాని మోదీ చేత స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయబోమని ఎందుకు అనిపించలేకపోయారని ప్రశ్నిస్తున్న కంబాల జోగులతో మా ప్రతినిధి రాజ్ కుమార్ మాట్లాడారు. చూద్దాం. కొద్ది రోజుల క్రితం వాలంటీర్ల మీద విషయం చెప్పారు. ఇప్పుడు అవ్వాతాతల పెన్షన్లకు సంబంధించిన దాని మీదలో వాళ్ళని చంపేసి వాళ్ళ ఉసురు తీసుకున్నారు. ఇప్పుడు రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీతో పాటు చిన్నపిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ మీద కూడా పడి వీళ్ళు ఇష్టానుసారంగా ఈసీకి కంప్లైంట్ చేస్తూ పూర్తి స్థాయిలో పేదలకు అందాల్సినటువంటి పథకాలను అందకుండా చేస్తుంది కూటమి. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పాయకరావుపేటకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రచారం? సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మంచి ఆదరణ వస్తుంది, సో ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా సాగుతుంది మీ ప్రచారం? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన, ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, అంతేకాకుండా అవినీతి లేని పరిపాలన, శాంతి భద్రత సక్రమంగా ఉన్నాయి, అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి పరిపాలన గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఎప్పుడు కూడా పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాలకి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు చేస్తున్న పరిపాలనలో మరి పేదలే బాగుండాలని. అదే చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో పెత్తందారులు, డబ్బున్నోళ్ళు ఈ రాష్ట్రాన్ని ఆ రోజు వాళ్ళ పరిపాలన అన్ని వర్గాల వారు దోచుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే నాయకుల్లో అవినీతి లేదు, ప్రజలు బాగున్నారు. ప్రజలు బాగున్నారు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళే ప్రజలు ఏం చెప్తున్నారంటే, బాబు మేము తింటున్నాం, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మాకు వైద్యం బాగా ఉంటుంది, జగనన్న ఆరోగ్య సురక్ష చాలా బాగుంది, ఎందుకు బాబు జగన్బాబు వస్తున్నాడు, జగన్బాబు రావాలి, జగన్బాబు వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటాం, అందరం బాగుంటామని పేదవాళ్ళందరూ చెప్తున్నారు. సార్, ఈ మధ్య కాలంలో చూస్తుంటారు, మన ఫస్ట్ పార్టీ రాగానే మేనిఫెస్టో అంతా కూడా అటు తెలంగాణ నుంచి కానీ ఇటు కర్ణాటక నుంచి కానీ కాపీ కొట్టి 6 గ్యారెంటీస్ అని ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు రాగానే వాలంటీర్ వ్యవస్థ మీద తన అక్కస్ అంతా కూడా వెళ్ళగట్టాడు, వాలంటీర్లు మొత్తం తీసేశాడు, అవ్వతాతలకు సంబంధించిన పెన్షన్లు ఏ విధంగా చూసాము. మీ కాన్స్టిట్యూన్సీలో కూడా చాలామంది అవస్థలు పడ్డటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీని కూడా పూర్తిగా ఆపేటట్టుగా ఈసీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని అంతా ఎట్లా చూడొచ్చు? అంటే చంద్రబాబు ఆయన కూటమిలో ఒక భయం ఇప్పటికే వచ్చిందంటారా, లేకుంటే సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఇటువైపు ఉన్నారనేటువంటి ఒక భయం వచ్చింది అనుకుంటున్నారు? ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఆపకూడదు, ఎందుకంటే ఇవి కొనసాగుతుంది, కొత్తగా మనం పెట్టేవి ఏం కాదు కదా, ఎలక్షన్లో మనం పెట్టేవి చేసేవి కాదు కదా, ఇవి ఎప్పుడో ఇస్తున్నవి జరుగుతున్నవి, దిస్ ఆన్ గోయింగ్. అలాంటివి కూడా ఆపడం అనేది చాలా దురదృష్టకరం. వాళ్ళు కంప్లైంట్ చేయడం, ఈరోజు చాలామంది మరి అవాతాతలు బ్యాంకులకు వెళ్ళి తిరిగి చనిపోవడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎక్కడ చూసినా సరే ఇటువంటి పరిస్థితికి బాధపడుతున్నారు ప్రజలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈసీకి కంప్లైంట్ చేయడం వల్ల జరిగింది. థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ సార్. చూసిన మాయ మాటలు చెప్పేటువంటి చంద్రబాబు మేనిఫెస్టోలు కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలన్నటువంటి కూటమి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రజలు వాటికి ఓటుతో బుద్ధి చెప్తారని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రాజ్ కుమార్, పాయకరావుపేట.